సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువకులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి బాజాప్తా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అశోక్ నగర్ లైబ్రరీ దగ్గరికి రాహుల్ గాంధీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు కలిసిపోయారు. అనేక రకాల హామీలు ఇచ్చారు నిరుద్యోగులకు, ఉద్యోగాల విషయంలో కానీ ఇతరత్ర. ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. గతంలో టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా నిరుద్యోగ యువతకు మోసం చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేస్తూ ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాము, ఉన్న పెన్షన్స్ను 2,000 నుంచి 4,000 డబల్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజు వరకు మంజూరు కాలేదు. ఆ యొక్క వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతువుల పెన్షన్ కానీ ఒకటి కూడా ఇంతవరకు 4,000 రూపాయలు చేయలేదు. అదేవిధంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో. కానీ ఆ యొక్క మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి 6,000 కూడా ఎక్కడ కూడా అమలు జరగడం లేదు. చదువుకునేటువంటి విద్యార్థుల కోసం 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పి హామీ ఇచ్చింది. ఏ ఒక్క కార్డు కూడా ఇంతవరకు రిలీజ్ చేయలేదు. దళితులకు 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. ఒక్క కుటుంబానికి కూడా ఈ రోజు వరకు మరి ఆర్థిక సహాయం అందలేదు.